నమస్తే అందరికీ, నేను దుర్గా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మనకి ఈవినింగ్ టైంలో స్నాక్స్గా ప్రిపేర్ చేసుకోవడానికి ఈజీగా ఉండే మసాలా వడలను ఎలా చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ మసాలా వడలు మనం చిన్నప్పుడు వీధి చివరిలో బండి మీద అమ్మేవారు. చాలా టేస్ట్ ఉంటాయండి, చాలా బాగుంటాయి. ప్రాసెస్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది. ఇంగ్రీడియంట్స్ కూడా అంత పెద్ద ఏం అవసరం ఉండవు. మనకు నార్మల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు. మరి టేస్టీ మసాలా వడలను ఎలా చేయాలో చూద్దాం రండి. దానికంటే ముందు మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ మసాలా వడలు ప్రిపేర్ చేయడానికి నేను ఇక్కడ 1 కప్పు వరకు శనగపప్పుని తీసుకుంటున్నాను. ఇది గ్రామ్స్ వైజ్గా 250 గ్రామ్స్ ఉంటుంది. ఇక్కడ 1 కప్పు శనగపప్పుని 1-2 సార్లు చక్కగా వాష్ చేసుకొని ఇలా 3-4 గంటలు నానబెట్టుకొని ఇలా చిల్ల గిన్నెలో కానీ లేదా ఒక స్ట్రైనర్లో కానీ వాటర్ అంతా తీసేసి మీకు టైం ఉంటే గాలికి ఒక 1 అవర్ పాటు వదిలేయండి. ఇలా దీంట్లో పప్పులోని వాటర్ అంతా పోయి గాలిలో ఇది చక్కగా ఆరితే మనం పప్పు గ్రైండ్ చేసినప్పుడు అది మెత్తగా రాకుండా మనం చేసుకునే వడలకి పర్ఫెక్ట్గా వస్తుంది. లేదు మీకు టైం లేదు అనుకుంటే ఇలా ఒక కాటన్ క్లాత్ని తీసుకొని పప్పుని ఇలా దానిలోని ఉన్న వాటర్ని తొలగే వరకు ఇలా అద్దుతూ తుడుచుకోండి. ఇలా శనగపప్పులో కొంచెం వాటర్ లెవెల్ అనేది ఏమీ లేకుండా ఆరిపోయాక ఒక మిక్సర్ జార్లోకి మనం తీసుకునే పప్పుని తీసుకొని ఇదే పప్పులోంచి ఒక 2 గుప్పెళ్ళ పప్పుని పక్కన తీసి పెట్టుకోండి. అంటే ఇక్కడ మినిమం నేను ఒక 1/2 కప్పు వరకు పప్పుని తీసుకుంటున్నాను. ఇలా పప్పుని తీసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు మిక్సర్ జార్లో తీసుకున్న పప్పులోకి ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలను, 1 ఇంచ్ అల్లం ముక్కను వేసుకొని వాటర్ ఏమీ లేకుండా ఒక ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోండి. ఇది మరి పేస్ట్ లాగా చేసుకోకండి, కొంచెం కోర్సుగా ఉంటే మనకి తినేటప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది. నెక్స్ట్ మనం చేసుకున్న ఈ పప్పు పేస్ట్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక తీసి పెట్టుకున్న 2 గుప్పెళ్ళ నానబెట్టిన శనగపప్పుని తీసి అందులో వేసేయండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ని, 1 టేబుల్ స్పూన్ వరకు శనగపిండిని యాడ్ చేయండి. అలాగే 1 టీ స్పూన్ వరకు జీలకర్రను మరియు 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిమిర్చి తరుగుని, ఒక సన్నగా తరిగిన 1 కప్పు ఆనియన్ పీసెస్ని, 1 కప్పు పుదీనా కొత్తిమీర ఆకులను, అలాగే కరివేపాకు ఆకులను కూడా సన్నగా తరిగి వేసుకోండి. ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని, అలాగే 1 టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని వేసుకొని ఇవన్నీ కలిసే విధంగా చక్కగా కలుపుకోండి. మీకు ఇక్కడ సాల్ట్ అనేది ఎంత కావాలో మీరు ఇప్పుడే టేస్ట్ చేసుకుంటే మళ్ళీ మీకు కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇందులోకి కొంచెం కారాన్ని కూడా యాడ్ చేస్తున్నానండి. 1 స్పూన్ కారాన్ని మాత్రమే వేసాను, ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిర్చి తరుగు వేసాం కాబట్టి పిల్లలు ఎక్కువ కారం అయితే తినలేరు. సో ఇప్పుడు ఈ పిండినంతా కలుపుకొని మనం ఇలా ఎంత సైజుతో కావాలో అంత సైజుతో ఇలా వడల్లాగా చేతితో ఒత్తుకోవడమే. మీరు ఈ పిండిని మిక్స్ చేసినప్పుడు ఇందులోకి అసలు ఒక్క చుక్క వాటర్ కూడా వేయొద్దండి. మీరు అలాగే పప్పులో కూడా కొంచెం వాటర్ అనేది ఏమైనా ఉంటే తడి మొత్తం ఆరినాకనే మీరు దీన్ని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇలా పిండిని వడల్లాగా ఒత్తుకొని మీడియం ఫ్లేమ్లో ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ మీడియం హీట్గా ఉన్నప్పుడు ఇలా వడల్లాగా ఒత్తుకొని పిండినంతా మనకి ఆయిల్లో ఎంతైతే సరిపోతుందో అన్ని వడల్ని ప్రెస్ చేసి వేసేసుకోండి. ఇలా మీరు వడల్ని వేసాక వెంటనే మనం గరిటె పెట్టి తిప్పొద్దండి, ఎందుకంటే ఇవి శనగపప్పుతో చేసాం కాబట్టి చాలా డెలికేట్గా ఉంటాయి. ఇలా కొద్దిగా రంగు మారాక అంటే అవి కొంచెం గట్టిగా అయ్యాక అప్పుడు మనము నెక్స్ట్ వైపుకి టర్న్ చేసుకుంటూ వీటిని మీడియం ఫ్లేమ్లోనే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే ఇవి లోపల పచ్చిగా ఉండి పైన మొత్తము రంగు మారిపోతాయి. అలాగే లో ఫ్లేమ్లో పెడితే మాత్రం ఆయిల్ అంతా పీల్చేస్తుంది అన్న విషయాన్ని మాత్రం గుర్తుంచుకోండి. ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చి నురుగంతా తగ్గిపోయాక వీటిని ఒక టిష్యూ ఉన్న పేపర్లోకి తీసేసుకోవడమే. అంతే అండి, ఎంతో సింపుల్గా ఎంతో ఈజీగా మసాలా వడలను చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కానీ టెక్స్చర్ కానీ మనం అచ్చం బయట బండి మీద కొన్నట్టుగానే ఉంటాయి. చిన్న టిప్స్ పాటిస్తూ ఇలా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కనుక ఇవి ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే అచ్చం మనం రోడ్ సైడ్లో బండి మీద అమ్మే వడల్లాగా మనం వీటిని ప్రిపేర్ చేసుకొని ఆ టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు. అలాగే మీకు కూడా వీడియో నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.